సీతని తినేశాడు. అందుకని ఏ సీతమ్మ ధర్మాన్ని పాటించిందో ఆ ధర్మం సీతమ్మని కాపాడలేదు. ఆక్రోశంలోంచి శోకంలోంచి ముందొచ్చేది క్రోధం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. ఒక నరుడిగా రాముడు అదే చూపించాడు. ఇంత ధర్మం పాటిస్తే పతివ్రత అయి నా వెంట వస్తే ఆ పాతివ్రత్య ధర్మం సీతమ్మని కాపాడలేదు. మృదుం లోకహితేయుక్తం దాంతం కరుణవేదినం నిర్వీర్య ఇతి మన్యంతే నూనం మాం త్రిదశేశ్వరాః. ఎవడు పరాక్రమమున్నా మృదువుగా ప్రవర్తిస్తాడో వాడిని లోకం చేతకాని వాడంటుంది. లక్ష్మణ, ఇప్పుడు చూపిస్తాను నా ప్రతాపం ఏమిటో. ఈ పర్వతం ముందు నిలబడి సీతెక్కడుంది నీకు తెలుసని అడిగితే నాతో వెటకారమాడి నేను మాట్లాడిన మాటే మళ్ళీ ప్రతిధ్వనిగా పైకి పంపింది, ఎక్కడుంది సీత అని. పర్వతం దగ్గరికి వెళ్ళి గట్టిగా అరిస్తే పర్వతంలోంచి అదే వస్తుంది. ఇప్పుడే ఈ పర్వతానికి ఉన్నటువంటి చర్యలన్నింటినీ పడగొట్టేస్తాను. నాకున్నటువంటి అస్త్రశస్త్రములన్నింటినీ ప్రయోగించి సూర్యచంద్రుల్ని గతి లేకుండా చేసేస్తాను. ఆకాశాన్ని అంతటినీ బాణాలతో కప్పేస్తాను. దేవతలెవరూ తిరగడానికి వీలు లేకుండా చేసేస్తాను. సముద్రాల్లో నదుల్లో ఉన్నటువంటి నీటినంతటినీ ఇంకింప చేసేస్తాను. భూమి మీద అగ్నిహోత్రాన్ని పుట్టించేస్తాను. నా బాణాలతో భూమిని బద్దలు కొట్టేస్తాను. రాక్షసులనేటటువంటి వాళ్ళు ఈ బ్రహ్మాండాల్లో ఎక్కడా లేకుండా చేసేస్తాను. నా అస్త్ర అనుసంధానం ఏమిటో, నా క్రోధం అంటే ఎలా ఉంటుందో ఈ దేవతలందరూ చూస్తారు. రాముడంటే ధర్మాన్ని పాటిస్తే చేతకానివాడు అనుకుంటున్నారు. కదలడానికి చోటు లేకుండా ఒక్క క్షణంలో కాల్చేస్తాను ఈ బ్రహ్మాండాల్ని కాదు 3 లోకాల్ని లయం చేసేస్తాను నా అస్త్ర సంపదతో. ఎక్కడున్నా సీతమ్మని బతికున్నా మరణించినా దేవతలు చెచ్చిన పాదముల ముందు పెట్టి నమస్కరించి ప్రార్థన చేస్తే వదిలిపెడతాను. లేకపోతే లక్ష్మణ, ఇవ్వాలతో ఈ బ్రహ్మాండాల్ని నాశనం చేసేస్తున్నానన్నాడు. యథా జరా యథా మృత్యుర్యథా కాలో యథా విధి నిత్యం న ప్రతిమన్యంతే సర్వభూతేషు లక్ష్మణ తదాహం క్రోధ సంయుక్తో న నివార్యోస్మి సర్వదా. వృద్ధాప్యం రాకుండా ఎవడు ఎలా నిరోధించుకోలేడో, మృత్యువు రాకుండా ఎవడు ఎలా నిరోధించుకోలేడో, క్రోధమూర్తి అయినటువంటి నా ముందు నిలబడడానికి ఇవాళ దేవతలకి కూడా అలా ధైర్యం చాలదు. పడగొట్టేస్తున్నాను లక్ష్మణ అని కోదండాన్ని తీసి చేత్తో పట్టుకున్నాడు. పట్టుకునేటప్పటికీ మహానుభావుడు లక్ష్మణమూర్తి వచ్చి గబగబా అంజలి ఘటించి నిలబడ్డాడు. నిలబడి అన్నాడు, అన్నయ్య, పురా భూత్వా మృదుర్దాంత సర్వభూత హితేరతః న క్రోధ వశమాపన్న ప్రకృతిం హతుమర్హసి. అన్నయ్య, నువ్వు సర్వభూత హితేరతుడివి అని పేరు తెచ్చుకున్నవాడివి. అటువంటి వాడివి నువ్వే క్రోధానికి వశమైపోయి 3 లోకములను కాల్చేస్తే, 3 లోకాలని నాశనం చేసేస్తే ఇంకా లోకంలో శాంతి అన్న మాటకు అర్థం ఎక్కడుందన్నయ్యా? ఏకస్య నాపరాధేన లోకాన్ హంతుం త్వమర్హసి నతు జానామి కస్యాయం భగ్నః సాంగ్రామికో రథః కేన వాకస్య వాహేతో సాయుధ సపరిచ్ఛదా. ఎవడో ఒక దుర్మార్గుడు తప్పు చేశాడని వాణ్ణి నిగ్రహించడం మానేసి లోకాలన్నింటినీ బాధ పెట్టేస్తావా అన్నయ్య? నీ క్రోధాన్ని కొంచెం వెనక్కి తగ్గించు. చేతిలో దండమున్న రాజు ప్రశాంతమూర్తి అయి తగినంత శిక్ష వెయ్యాలి. అంతేకాని ఎవడో ఒకడు ఏదో తప్పు చేశాడని లోకాన్ని ఇలా పిడిస్తావా అని మాట మార్చాడు. అన్నయ్య, ఇద్దరు యుద్ధం చెయ్యలేదు, ఎవడో ఒక్కడే రాక్షసుడు వచ్చాడు. వచ్చి ఇక్కడ తన రథాన్ని పోగొట్టుకుని సీతమ్మని ఆకాశ మార్గంలో తీసుకెళ్ళాడు. అందుకే మృగాలు ఆకాశం వంక చూస్తూ పరిగెడుతున్నాయి. అన్నయ్య, నీకు నీళ్లు కాని, సముద్రం కాని, పర్వతాలు కాని, పంచభూతములు కాని అపకారం చెయ్యలేవు. అన్నయ్య, నేనొక్క మాట అడుగుతాను. అంజలి ఘటించి నీ పాదములకు నమస్కరించి ప్రార్థిస్తున్నాను, శాంతుడవు కా. రాముడే ఆగ్రహాన్ని పొందితే ఇంకా లోకాలు నిలబడలేవు. అందుకని నువ్వు ఉపశాంతిని పొందు. ఏన రాజన్ హృతా సీత తమన్వేషితుమర్హసి మద్వితీయో ధనుష్పాణి సహాయై పరమర్షిభిః. నువ్వు ఏ ఋషుల్ని గౌరవిస్తావో ఆ ఋషుల యొక్క అనుగ్రహంతో, వారి మాట సాయంతో నీ పక్కన నేనుండగా సీతమ్మని అన్వేషించి ఎక్కడ ఉన్నా సీతమ్మని పట్టుకుందాం. అంత సాధుధర్మంతో నువ్వు అన్వేషించిన నాడు కూడా సీతమ్మ నీకు లభ్యం కాకపోతే అన్నయ్య, ఆనాడు నువ్వు కోదండం పట్టేసుకుని 3 లోకాల్ని లయం చేసి. కానీ ఈలోగా నీకు తప్పకుండా ఉపకారం జరిగి తీరుతుంది. ఋషులు సహకరిస్తారు, పంచభూతములు సహకరిస్తాయి, దేవతలు సహకరిస్తారు. ఇంత ధర్మమూర్తివైన నీకు సహకరించని భూతము ఈ బ్రహ్మాండములో ఉండదు. నువ్వు సీతమ్మని పొందుతావు. ఇది సత్యం, సత్యం పునఃసత్యం. అన్నయ్య, నేను నీ పక్కనుండగా నువ్వు ఇంత క్రోధమూర్తివి కాకు, నువ్వు శాంతిని పొందు అన్నాడు.
లక్ష్మణుని యొక్క మాటల చేత శాంతిని పొందినవాడై రామచంద్రమూర్తి తూణీరంలోంచి అస్త్రాన్ని బయటికి తీయకుండా ఆగిపోయాడు.